అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసే వంట తోటకూర పప్పు చేసే విధానం. తోటకూర పప్పు ఉడికించుకున్నాం, పచ్చిమిరపకాయలు ఉడికించుకున్నాం ఇట్లా. ఇప్పుడు తిరగబాతకి నూనె వేసినాను, ఆవాలు, ఇంగువ, కొంచెం చిటపిట అనే వరకు. ఇప్పుడు ఈ తోటకూర ఉడికించిండే తోటకూర పప్పు దాన్ని తిరగబాతకి వేద్దాం. దానికి సరిపడా చింతపులుసు వేస్తాం. తగినంత ఉప్పు. అంతే, తోటకూర పప్పు చాలా సులువుగా చేయొచ్చు. కొంచెం గట్టి పడే వరకు ఉడికించుకోవాలి అంతే. ఈరోజు తోటకూర పప్పు స్పెషల్.